కూటమి నేతల తీరు ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికల తర్వాత ఒకలా ఉందని సిపిఎం నాయకులు విమర్శించారు. విద్యుత్ ఛార్జీలపై ఇచ్చిన హామీని మరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఆపాలని వామపక్ష పార్టీల, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలను ఖండిస్తూ ఆదివారం పార్వతీపురం సుందరయ్య భవనం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూడలి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణ చట్టాలను అప్పటి ప్రతిపక్ష ఉన్న చంద్రబాబు వ్యతిరేకించారని, నేడు అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లోనే అదే విద్యుత్ చట్టాన్ని అమలు చేయడం దుర్మార్గమన్నారు. ఈ చర్య రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేకూర్చడమేనని నాయకులు విమర్శించారు. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాలను రాష్ట్ర ప్రజలపై శరవేగంగా మోపుతోందన్నారు. ఇది కేవలం కార్పొరేట్ విధానాలను పెంచి పోషించడమేనని తెలిపారు. అదాని అక్రమాలు ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చినా మన రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ కళ్యాణ్లు అదానికి కవచంలా నిలిచారని ఆరోపించారు. వెంటనే 17,000 కోట్ల రూపాయల ట్రూప్ ఛార్జీల భారాన్ని రద్దు చేయాలని, ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని కోరారు. పెంచిన ట్రూఅప్ విధానాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని, టీడీపీ కూటమి ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం విద్యుత్ సవరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి ఇప్పటికే పెట్టిన స్మార్ట్ మీటర్లను తొలగించాలన్నారు. గత ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని, ఆర్థిక నేరానికి పాల్పడిన అదానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.